అండ్ ఇక్కడ పెళ్లి చేసుకుంటా అని ఒక అమ్మాయిని నమ్మించి తనకు ఒక 4 సార్లు ప్రెగ్నెంట్ చేయించి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీలో అంతా నేనే పెళ్లి చేసుకుంటా అని ప్రచారం చేసి ఊర్లో ప్రచారం చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే పెళ్లి కాకుండా అడ్డుపడడం, ఆ మెడికల్ సర్టిఫికేట్స్ ఏవో పేపర్లు ఉన్నాయంటే అవి చూపించడం, ఇవన్నీ క్రిమినల్ ఆఫెన్స్ కిందకి వస్తాయి. దీనికి చాలా 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 పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 69 ఉంది దీంట్లో అబార్షన్ చేయించినందుకు అది డిఫరెంట్ సెక్షన్. ఉమెన్ మోడెస్టీ యాక్ట్ వస్తుంది, చాలా వస్తాయి. సెక్షన్ 69 పడ్డా అంటే డైరెక్ట్ 45 days దాకా బెయిల్ కూడా రాదు. ఈ ఆప్షన్స్ బాగున్నాయా? అవన్నీ నిరూపిస్తే నేను చేస్తాను. నిరూపిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష. నిరూపియండి సార్. నిరూపియకుంటే 45 days ఉండొస్తావు. నిరూపించిన తర్వాత 10 years ఉంటావు. సింపుల్. నీ ప్లే బాయ్ ఏదైతే ఉందో అది 10 years దాకా దాంట్లో నేను ఆట ఆడుకోవచ్చు. ఆడుకుంటాను లేండి సార్ దాంట్లోనే. నిరూపియండి సార్. నిరూపిస్తామండి ఖచ్చితంగా. నిరూపియండి. మనం ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ఉన్న సర్టిఫికెట్స్ అవన్నీ తీసుకొద్దాం. ఈయన దగ్గర బాగా కొవ్వు ఉన్నట్టున్నది, ఈయనకి కొవ్వు మొత్తం కరిగిస్తాం. కొవ్వు కరిగించి చట్టం అంటే ఏంటో రుచి చూపిస్తాం. ఈ విషయంలో ఎలాగైనా సరే మా చెల్లికి న్యాయం జరగాలి సార్. ఖచ్చితంగా. మీ చెల్లి కాదు, మా చెల్లి కూడా. మేము మా చెల్లిలా ట్రీట్ చేసుకొని మేము న్యాయం ఇప్పిస్తాం. సో ఇంత జరిగాక కూడా మీ ప్రూఫ్స్ అన్ని బయటకు తీసుకొచ్చినాక కూడా నువ్వు ఒప్పుకోను అని అంటావు. ప్రూఫ్స్ వేస్తే ఒప్పుకుంటా మేడం, లేదంటే ఒప్పుకోను. అదే మాట మీద నీకు నువ్వుగా మనసాక్షి చేసుకొని చెప్పు. ఏం చేయలేదు మేడం. నిజంగా చెప్పు. చేయలేదు మేడం. మా మమ్మీని తోటి నేను చేయలే. ఈ బొట్లు పక్కన పెట్టాయా? నేను నోరు అడిగారు. నీకు నిన్నే మనసాక్షిగా చెప్పు అని అడుగుతున్నా. నేను చేయలేదు మేడం. నేను మనసు మీద చేయబెట్టి చెప్తున్నా, నేను చేయలేదు. ఒక ఆడపిల్లని 4 సంవత్సరాల నుంచి నువ్వు వెనకాల పడి ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టి అబార్షన్ అయ్యిందాక నువ్వు దగ్గరుండి నీ చేత చేసిన పాపం అది. ఎంత పెద్ద పాపం అది. అది నువ్వు అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడము, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ చేయడము నీకు కరెక్టే అనిపిస్తుందా? నీకు నువ్వే మనసాక్షి ఒక్కసారి ఆలోచించు. ఆ అమ్మాయిని నేను ఇప్పుడు చేసుకుందాం అనుకున్నాను మేడం. ఎందుకు అని అంటే నా ఫస్ట్ వైఫ్ క్యారెక్టర్ నాకు తెలియక అందరు ఒకేలాగా ఉంటారేమో అనుకున్నా. కానీ నా ఫస్ట్ వైఫ్తో కంపేర్ చేస్తే ఈమె చాలా మంచిది. అది నాకు తెలియక ఆమె నేను చేసుకున్నా. ఆమె నాకు వద్దు మేడం, ఏమైనా చేసుకుంటా, ఆమెకి డివోర్స్ ఇచ్చేస్తా. ఆమె నన్ను చేసుకుంటుందేమో అడగండి మేడం. చెప్పేది ఎలా ఉంది తెలుసా? అమ్మాయిలని పట్టుకోవడం నీ పని, వాళ్ళని వాడుకోవడము నీ పని. ఆ అమ్మాయి ఫీలింగ్స్ తో నీకు ఎలాంటి సంబంధం లేదు. అవసరం ఉన్నకెళ్ళి దూకుతావు, అవసరం ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటావు. అమ్మాయిలు అంటే ఆట వస్తువు. ఒక మాట చెప్పు, మనుషులు చేసే పనేనా అది? ఇది న్యాయంగా అనిపిస్తుందా నీకు? పోనీ అమ్మాయిల ఫీలింగ్స్ తో ఆడుకోవడం నీకు న్యాయం అనిపిస్తుందా? లేదు మేడం, నేను ఎవరితోనే ఆడుకోలేదు మేడం. నాతోనే ఒక అమ్మాయి ఆడుకోయింది. అది నాకు తెలియక, ఈ అమ్మాయి గురించి కూడా నాకు తెలియక. ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడతావా? ఆ అమ్మాయి గురించి నేనేం ఇబ్బంది ఏం పెట్టడం లేదు మేడం. ఆమెకి విడాకులు ఇచ్చేస్తాను, ఈమెను నేను చేసుకుంటా మేడం. అంటే నువ్వు ఆప్షన్లు ఎత్తుకుంటున్నావు. ఇది ఆప్షన్లు ఎత్తుకునే సిచ్యువేషన్. అమ్మాయికి ఇచ్చేసి ఇక్కడికి వస్తే ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలా మేము? ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే మేడం, అడగండి. ఇప్పుడు నేను చేసుకోను మేడం.